ఇక మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి ఏది ప్రారంభమైనటువంటి ఆ పార్టీకి మరి ఊపిరి పోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఆల్మోస్ట్ చచ్చిపోయినటువంటి పార్టీని ఇప్పుడు లేపేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. ఎవరు కూడా ఆ పార్టీని పట్టించుకోవట్లేదు. ఆ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి అయితే బాగా ప్రచారం అవుతా ఉన్నది. ఇదే నేపథ్యంలో అందరూ కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు అంటే ఎట్లాగూ లేరు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వేరే పార్టీ వైపు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి జెడ్పీ చైర్పర్సన్లు ఎవరైతే ఉన్నారో జెడ్పీ చైర్పర్సన్లతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళకు చెప్పినటువంటి 4 మాటలు ఇవన్నీ శుద్ధాబద్ధాలు. వాటిని వాళ్ళు కూడా బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక ఏమని చెప్తా ఉన్నాడు, మళ్ళీ మనమే వస్తాం, ఈసారి 17 ఏళ్ళు ఉంటాం. ఇక మీరు 10 ఏళ్ల పాటు ఏం చేసినో చెప్పు. 10 ఏళ్ల పాటు తెలంగాణని సర్వనాశనం చేసి ఇంకో 15 ఏళ్ళు వస్తే 15 ఏళ్ళు కాదు, ఈ యొక్క 5 సంవత్సరాలు కనుక మళ్ళీ కనుక మీ ప్రభుత్వం వచ్చినట్టయితే ఉంటే 150 ఏళ్ళ వెనక్కి తెలంగాణ రాష్ట్రం వెళ్ళేది. ఇంకా 15 ఏళ్ళు వస్తాడట ఇంకనే. నువ్వు వద్దురా బాబు అని చెప్పేసి నేను ఇంటికాడ కూకబెట్టి తెలంగాణ ప్రజలంతా మళ్ళీ ఇంకా 15 ఏళ్ళ అసలు ఇంక ఉన్నటువంటి 15 నెలలు, ఈ 15 ఏళ్ళు కాదు, ఈ 15 నెలలు నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో. 15 నెలల్లో నీ పార్టీ కూడా అవుట్ అయ్యేటువంటి పరిస్థితులు ఎవరు కూడా ఒక్కరు కూడా మిగిలినటువంటి పరిస్థితి లేదు. కేవలం కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఉండడం తెలియదు. కేటీఆర్, మరో పక్కన కేసీఆర్, కల్వకుంట్ల కవిత పరిస్థితి కూడా అంతే ఉన్నది. ఎందుకంటే ఆ నాన్న పట్టించుకోవట్లేదు. రేపు మాపు మరి ఏమన్నా బీజేపీతో ఏమన్నా మరి లేకపోతుంటే అట్లాంటిది ఏమన్నా ఒప్పందాలకి ఇట్లా చేసుకుని ఏమన్నా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఏందనేది కూడా చూడాలి. కేటీఆర్, కేసీఆర్ తప్పించి ఆ పార్టీలో మరి ఎవరు కూడా ఉండేటువంటి అవకాశం కనబడతలేదు. ఈయనే బీరాలు పలుకుతా ఉన్నాడు, మళ్ళీ మనమే వస్తాం, ఈసారి 15 ఏళ్ళు ఉంటాం. కాంగ్రెస్ పాలనను ప్రజలు అసహించుకుంటున్నారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీలు, జెడ్పీ చైర్పర్సన్లతో బారాస అధినేత కేసీఆర్ తెలంగాణలో మళ్ళీ బారాసకే ప్రజలు పట్టం కడతారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈసారి మళ్ళీ వచ్చాక మరో 15 ఏళ్లు బారాసయే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరో 2 నెలల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని తెలిపారు. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయని, తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని, వచ్చే ఎన్నికల్లో బారాస తరఫున ఎవరికి బీఫామ్ ఇచ్చినా వాళ్ళదే విజయమని ఆయన తేల్చి చెప్పారు. ఎవరు టికెట్ వస్తే కథమేనట, గెలిచినట్టే అట. నువ్వు ఇచ్చినటువంటి టికెట్లు ఇచ్చినటువంటి ఎంపీలు ఎంతమంది మారి నీ బీఫామ్ వద్దు, నీ పార్టీ వద్దు అని చెప్పేసి పార్టీలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఈయనట బీఫామ్ ఇస్తే ఇచ్చిన ఆల్సిన వాళ్ళు గెలిచినట్టేనట. ఇవి మరీ ఓవర్ కదా ఇది. ఒకసారి చూద్దాం ఆయన అన్నటువంటి ఆ మాటలు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే బారాసక్కే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పార్టీలో అన్ని స్థాయిల్లోనూ కమిటీలు ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామన్నారు. సోషల్ మీడియా విభాగాన్ని పటిష్టంగా తయారు చేస్తామని చెప్పారు. బారాస జెడ్పీ చైర్పర్సన్లతో మంగళవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని కేసీఆర్ సన్మానించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన జెడ్పీ చైర్పర్సన్లతో కలిసి ఆయన ఫోటోలు దిగారు. కాంగ్రెస్ పాలనను చూసి తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉంది. ఒకసారి అధికారంలోకి రాగానే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజలతో చీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారు. బారాస 10 ఏళ్ల పాలనలో అన్ని సవ్యంగా నడిచాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు, తాగునీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రత సమస్య కూడా తలెత్తడం బాధాకరం. బారాస ప్రభుత్వంలో అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని చూసి 4 రోజులు పదవి లేకపోతే ఉండలేరా అని ప్రజలే ఏవగించుకుంటున్నారు. ప్రజా జీవితంలోకి వచ్చాక అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులు. మంచి యువ నాయకత్వాన్ని తయారు చేస్తాం. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం, గాంభీర్యం ఉండాలి. అలా కాకుండా కొందరు కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామంటున్నారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కాబట్టి దాన్ని చెరిపేస్తారా? బారాస అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైఎస్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి పథకాలను పేర్లు కూడా మార్చకుండా అమలు చేశాం. ఇప్పుడు రకరకాల పేర్ల మార్పులతో పథకాలకు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతాం, ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడతామని కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా కాటే అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే కేసీఆర్ వీళ్ళందరినీ ఎప్పుడైనా కలిసిండా? ఎప్పుడైనా ఈ జెడ్పీ చైర్పర్సన్లతో వీళ్ళ ముఖాలు ఎప్పుడైనా చూసిండా కేసీఆర్? అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ఎంత తలకెక్కిందో ఇప్పుడు పదవి పోవంగానే ఆ అహంకారం దిగిపోయింది. జెడ్పీ చైర్పర్సన్లతో పాటు వార్డు మెంబర్లు కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తాను. అంత కాడికి వచ్చింది. ఇప్పుడు తెలిసిపోయింది వాళ్ళ యొక్క
పవర్ ఏంటో ఇప్పుడు కేసీఆర్కు తెలవడం జరిగింది ఓడిపోయిన తర్వాత. 10 సంవత్సరాల్లో మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి చరిత్ర కేసీఆర్ది. ఈయన ఎవరైనా కానీ ఆ గేటు కూడా పాపం మరి దివంగత అయినటువంటి ఒక మహానుభావుడు గద్దర్ లాంటి వ్యక్తి గేటు దగ్గర కాపలు కాసిండు, గేటు దగ్గర కూకోవడం జరిగింది. ఎవరి కోసం? కేసీఆర్ యొక్క అపాయింట్మెంట్ కోసం. ఒక దుర్మార్గుడు మరి కనీసం అట్లాంటి ఒక మంచి వ్యక్తికి, తెలంగాణ ఉద్యమకారునికి మరి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి చరిత్ర కేసీఆర్ది. ఈ కేసీఆర్ చెప్పేది అట్లాంటి వాళ్ళనే కలవలేదు కేసీఆర్. ఇలా జడ్పీ చైర్పర్సన్లతో కలిసి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరితో, పిల్ల పాపలతో, వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యులు వాళ్ళందరితో కూడా ఫోటోలు దిగేటువంటి కార్యక్రమాన్ని ముంగటేసుకున్నాడు. ఇప్పుడు తెలిసి వచ్చింది అన్నట్టు. సరే ఏం తెలిసి వచ్చినా కానీ అంతా అయిపోయిన తర్వాత ఏదో అంటారు కదా, ఏది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏ లాభం అన్నట్టుగా ఇలా కేసీఆర్ పరిస్థితి కూడా అట్టే ఉన్నది. ఇక నువ్వు వచ్చేది లేదు, నువ్వు సచ్చేది లేదు, ఇక అది అయిపోయినట్టే. ఇక నీ పని ఆల్రెడీ పార్టీ పని కూడా నువ్వు ఎంత లేపినప్పుడు జాగిపెట్టి లేపినా కానీ పార్టీ లేసేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు. ఇది సంబంధించినటువంటి కేసీఆర్ యొక్క వార్త. మళ్ళీ మనమే వస్తాం ఈసారి 15 ఏళ్ళు ఉంటాం. 15 నెలలు మరి పార్టీ ఉంటుందో లేదో ఒకసారి చూసుకో.